చెప్పక పిల్లలు పాడవుతున్నారు. నేను లాంగ్ ఎగో చెప్పాను, దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్, దేర్ ఇస్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ హూ స్పాయిల్ ది గుడ్ చిల్డ్రన్స్. ఓ తల్లి లాంగ్ ఎగో నాతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ పిల్ల వచ్చినట్టుంది అప్పుడే స్కూల్ నుంచి. చిన్నపిల్లలు తెలుగులో మాట్లాడితే ఎలా మాట్లాడతారు? ఆ పిల్ల మాట్లాడుతుంది, ఈవిడుండుకుని ఎన్నిసార్లు చెప్పాలి నీకు, యూ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో అని పిల్ల అరిచింది. నేను ఫోన్ లైన్లో ఉన్నాను. ఓకే. ఆ పిల్లని పంపించాక ఈవిడ గడ్డి పెట్టా, అమ్మ మాతృభాష, మాతృభూమి, మాతృమూర్తి ఈ మూడు కాపాడుకుంటేనే ప్రపంచం కాపాడబడుతుంది. రాముణ్ణి లంకలో ఉన్నప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య చాలా పచ్చగా ఈ గ్రీన్ రూమ్ ఉన్నట్టు పచ్చగా పసుపు పచ్చగా బంగారు బంగారు లంక కదా, స్వర్ణ లంక, చాలా బాగుంది అన్నయ్య, మనకు సెటిల్ అయిపోదామా అని అంట. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారట, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏమిటి? లక్ష్మణ, లంక అంతా బంగారంతో ఉందని రోధించకు. అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే, డోంట్ లామెంట్. ఎందుకంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, తల్లి లాంటి భూమి స్వర్గం కంటే గొప్పవి. ఇలాగా మనం శంకరాచార్య వారి సంగతి చూడండి. నా దృష్టిలో నంబర్ 1 సన్ను, సక్సెస్ఫుల్ సన్ను, ఎగ్జాంపులరీ సన్ అంటే శంకరాచార్య వారు. ఎందుకంటే ఆయన జీవించింది 32 ఏళ్ళు, 8 ఏళ్ల వయసులో సన్యాసం, వెళ్ళిపోయారు ఇంట్లోంచి. వెళ్ళేటప్పుడు చెప్పారు, అమ్మ కష్టం వస్తే నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పారు. ఆవిడకి అంత్యకాలం వచ్చింది, పిలిచింది, తలుచుకో వస్తా అని చెప్పాను అంతే. ఫోన్ చేస్తే వచ్చినట్టు వచ్చారు ఆయన. చెప్పమ్మా అంటే, నాన్న మనిషి మరణించే ముందు నారాయణ స్మరణ చేయాలంట కదా, నాకు ఒకసారి కృష్ణుని చూడాలని ఉందిరా అన్నారట. అట్లే అమ్మ అని ఆవిడకి కృష్ణ దర్శనం చేయించారు. అలాగే ఈయన సన్యాసం తీసుకొని వెళ్ళిపోతుంటే, నాన్న మన ఊళ్ళో కృష్ణ గుడి పాడైపోయిందిరా, అది కొంచెం బాగు చేయించి వెళ్ళరా అని చెప్పారు. ఆయనే భజగోవిందని చెప్పారు. ఓకే. ఆయన మనం చాలాసార్లు చాలా ఫేమస్, నారాయణ నారాయణ భజ గోవింద హరే నారాయణ, మనం చాలా బాగా వింటూ ఉంటాం, అది వారిదే. అలా ఎన్నో రచనలు చేశారు, ఎన్నో. ఇక్కడ సక్సెస్ఫుల్ సన్ అని ఎందుకన్నా అంటే, ఆయనకి జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేశారు. మరి మరణించే సమయంలో భగవద్గీతలో 8వ అధ్యాయంలో 6వ శ్లోకంలో చెప్పారు, యం యం వాపి స్మరన్ భావం తజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంటే మరణ సమయంలో ఎవరు ఏది స్మరిస్తారో అదే వాళ్ళకి లభిస్తుందని చెప్పారు. ఓకే. ఎవరైనా తిండి అంటూ మరణించారు అనుకోండి, బాగా తిండి తినే జంతువు ఏది? పంది, 24 hours అదే కదా బిజీగా ఉండేది. సో అకార్డింగ్ టు భగవద్గీత భాగవతం, వాళ్ళు పంది జన్మ ఎత్తుతారు, తిండి మీద ధ్యాస ఉంటూ ఆ స్మరణతో మరణిస్తాయి. అలాగే ఎప్పుడు నీళ్లు అంటే చేపలు పడతాడు, ఇంక నీళ్ళలోనే ఉండొచ్చు. అలా వాళ్ళ భావాలను బట్టి వాళ్ళకి జన్మలు వస్తాయని చెప్పి భగవద్గీత చెప్పింది. ఇప్పుడు శంకర్ల వారి తల్లిగారి యొక్క భావన ఏంటి? కృష్ణుడు, ఇంకేం కోరుకోలేదు ఆవిడ, కృష్ణుని స్మరిస్తూ ఉన్నారు. ముక్తిని దదాతి ముకుంద. ఏమిటండి ముక్తి అంటే? ఏమిటి? ఇంక మళ్ళీ వెనక్కి రావక్కర్లేదు. ఓకే. సో జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేసిన వాడు కదా కొడుకంటే, అలా కదా ఉండాలి. మొన్న వాడెవడో మదనపల్లిలోనూ
ఎక్కడో చిత్తూరు జిల్లాలో. వాళ్ళ అన్నయ్యకి ఎక్కువ ఆస్తి ఇచ్చిందని వాళ్ళ అమ్మని రోడ్డు మీద కొట్టాడు వాడు. చాలా కడుపు కాలిపోయింది. ఆ స్టేటస్ పెడితే అందరూ గురూజీ ఎక్కడ అవన్నీ ఏం చేయాలి నేను వెళ్తాను ఇలాంటి మెసేజ్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ అది కూడా పెట్టాను. అందుకని ఇది కూడా చెప్పాలి. మీరు ఒక తల్లి కాబట్టి మాతృపంచకం అని, అంటే చదివితే మీరు ఏడుస్తారు, నేనైతే లైవ్లో ఏడ్చేశాను. ఇదే శంకర్ల వారు చాలా బాధపడుతూ, అయ్యో మా అమ్మ వెళ్ళిపోయే ముందు నేను ఇది చేయలేకపోయాను, కడుపులో ఉన్నప్పుడు నేను ఎలా తన్నేనో ఏమిటో, నన్ను భరించింది మా అమ్మ, నన్ను పోషించింది, నన్ను సృష్టించింది, నేనేం చేయగలను, మా అమ్మకి ఏం చేయలేకపోయానని ఆయన బాధపడతారు. అలాంటి శంకర్లు పుట్టిన నెలలో మనం పుట్టాం. అలాంటి శంకర్లకి వారసులం మనం. అది మర్చిపోయి అమ్మని అమ్మ అని పిలవలేని నీచుల వెనకాల, అమ్మ ఎవరో చెప్పుకోలేని వాళ్ళ వెనకాల ఏమిటో. అందుకనే మీరు గమనించండి, భూమిని మనం ఏమంటాం? భూమాత, నీళ్లు గంగమ్మ, డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం చూడండి, మొన్న సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్తున్నారు, మన యాటిట్యూడ్ చూడండి. నిన్న కూడా పిల్లల్ని అడిగాను నేను, నాన్న పుస్తకం కాలు తెగితే ఏం చేస్తారా అని. చిన్న పిల్లలంతా 5, 6, 7, 8, 9 ఈ ఏజ్ పిల్లలు. పుస్తకం కాలికి తెగితే దండం పెట్టుకోవాలి అంటే రెస్పెక్ట్. దండం పెట్టుకోవడం అంటే రెస్పెక్ట్ అండి. నీకు రెస్పెక్ట్ లేకపోతే, దాని మీద గౌరవం లేకపోతే దాని నుంచి నువ్వు ఏం పొందుతావు? ఒక బాధాకర విషయం చెప్పనా? ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారేమో, ఉన్నారు కదా. 430 పైన అనాథాశ్రమాలు ఉన్నాయంట. వృద్ధాశ్రమాలు. నేను చాలా వృద్ధాశ్రమాలకు వెళ్ళాను. బాగా చదువుకున్న వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. అంటే వాళ్ళు ఏం చదువుకోలేదు అని అర్థం. అదేమిటి బాగా చదువుకున్నారన్నారు ఇప్పుడే? దే ఆర్ లిటరేట్స్ బట్ నాట్ ఎడ్యుకేట్స్. మనకి ఎడ్యుకేట్స్ కావాలి. శంకర్ల వారు ఎడ్యుకేటెడ్. జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఓకే, ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది, చూసా. ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగనే సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జ్యోతిష్యం అనేది శాస్త్రం. రాముల వారు ఎప్పుడు పుట్టారు, మనం దేని ఆధారంగా నిర్ణయించారు? జ్యోతిష్యమే కదా. నవమి, చైత్ర మాసం, ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం. కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో పడి ఎక్స్ప్లాయిడ్ అయి పాడవుతుంది. దాని యొక్క విలువ తీస్తున్నారు. ఓకే, మీరు 7th సెన్స్ సినిమా చూశారు. ఈ బైనాక్యులర్స్, అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చుని చెప్పారే, అవునా? మన దగ్గర సెన్స్ ఉంది, సైన్స్ ఉంది. కానీ రాను రాను రాజుగారి గురం ఏదో అయిందని, అదే ఇందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన, అదే వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం. కానీ ఆలోచించండి, చరిత్రలో ఎవరు త్యాగం చేశారో, ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో, ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు. దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు, తర్వాత పైకి పోవచ్చు. దుర్యోధనుడు రాజు, రారాజు, తర్వాత దిక్కుమాలి చవిగా. రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే ఏంటి, నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని అందరిని ఏడిపించాడే. అతని శవం అలా పడి ఉందే. కాబట్టి యతో ధర్మ స్తతో జయ. 2 ఏళ్ల క్రితం ఎవడో మంత్రి, నాకు గుర్తులేదు, వైకుంఠ ఏకాదశికి వచ్చి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు
కొండ మీద క్రిస్మస్ శుభాకాంక్షలు. చర్చి దగ్గరికి వెళ్ళి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఎందుకు చెప్పడు? రాజకీయం ఉండడం వేరు, ఇంత దిగజారిపోకూడదు కదా. తిరుమలలోకి వచ్చి ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి ఎవడు మాట్లాడమన్నాడు? తిరుమలలో ఓన్లీ స్వామివారి గురించి మాత్రమే మాట్లాడాలి. సో ఇప్పుడు మీ ముందే నేను ఆయన ఫోన్ చేస్తాను. తిరుమలలో నేను ఆల్రెడీ చాలా లాంగ్ ఏగో చెప్పాను, మేక్ ఏ రూల్, తిరుమలలో ఎవడు ఏం మాట్లాడకూడదు, నో ప్రెస్, ఓన్లీ దర్శనం దేవుడి గురించే మాట్లాడాలి. పార్టీలు చెత్త ఏం మాట్లాడకూడదు. అది ఎప్పుడు జరుగుద్ది? రూల్ వస్తే కదా. ఇప్పుడే చేస్తా. ఓకే సార్ నమస్తే సార్. హరే కృష్ణ. చెప్పండి సార్. సార్ బాగున్నారా? బాగున్నా సార్. సార్ 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 ఇంత క్రితం కూడా చూశాను సార్. సార్ ఇంత క్రితం కూడా చూశాను. సారీ అండి, నేను మీకు ఫోన్ చేయాలి. పర్లేదు పర్లేదు. మా సోదర అడ్వకేట్లకు చెప్పాను ఇట్లా సార్ ఇట్లా నేను వారితో ఫోటో దిగానండి. మేము మీకు ఏ విధంగా సహాయపడాలి? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఒక స్టూడియోలో ఉండి మీకు ఫోన్ చేసాను, ఎందుకంటే ఒక టాపిక్ వచ్చింది. నేను చాలా రోజుల నుంచి మీతో అన్నానుగా చాలా చేయాలని. చెయ్యాలి. అందులో ఒక ముఖ్యమైనది ఫస్ట్ వీ షుడ్ టేక్ ఏంటంటే, తిరుమలకు వచ్చి ఎవడంటే వాడు దర్శనం చేసుకుని దండం పెట్టుకుని అన్నం తిని వెళ్ళడం మానేసి, తిరుమలలో లోపాలు ఇబ్బందులు ఏదైనా ఉంటే మాట్లాడు, అక్కడ రాజకీయం మాట్లాడకూడదు, అక్కడ స్వామివారి గురించి మాత్రమే మాట్లాడాలి. ఇది ఒక రూల్ పాస్ అవ్వాలి, కోర్టులో కేసు వేయాలి. నేనేం చేయాలి చెప్పండి. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎవరికి? సీరియస్ ఇన్స్ట్రక్షన్ టు ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చైర్మన్ ఆల్సో. వాళ్ళకి ఏం చేయాలంటే, తిరుమల అనేది ఒక భారతీయ సంస్కృతిలో తిరుమల ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయంలో ముఖ్యంగా దేవుడికి సంబంధించిన అంశాల మీదనే అనేది నిబంధన ఉంది. వాళ్ళ మాన్యువల్ కూడా ఉంటుంది. తిరుమల దేవస్థానం ఒక మాన్యువల్ ఉంటుంది. సో మాన్యువల్ లో కూడా కండిషన్ ఉంటది. ఇంకోటి అందులో ప్యూర్లీ హిందువులనే తీసుకోవాలని, వేరే మతం మార్చిన వాళ్ళని తీసుకోకూడదని ఆ మాన్యువల్ ఉంటుంది. ఫస్ట్ ఆ మాన్యువల్ తీసుకోండి, రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటే ఆ మాన్యువల్ తీసుకొని ఆ మాన్యువల్ ప్రకారంగా అది టెంపుల్ పూర్తిగా ధర్మ ప్రచారం చేయడానికి మాత్రమే ఉన్నది, ధార్మికత. అలాంటి సందర్భంలో ఆ ప్రచారంలో ఇక్కడ చాలా మంది ప్రెస్ మీట్లని రకరకాల మీట్లు, అది గుడి ముందు రకరకాల రాజకీయవేత్తలు రకరకాల పద్ధతిలో మాట్లాడుతున్నారు. మాట్లాడకూడదు. స్ట్రిక్ట్ సర్క్యులర్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఏ ప్రెస్ వాళ్ళైనా ఏ పత్రిక వాళ్ళైనా ఇలాంటివి మాట్లాడితే ఇమ్మీడియట్లీ ఎడిటింగ్ చేయాలి, అది టెలికాస్ట్ చేయకూడదు. రెండొక అంశం, ప్రెస్ వాళ్ళందరికి కూడా సర్క్యులర్ ఇవ్వండి, ప్రెస్ నోట్ ఇవ్వండి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, పబ్లిక్ కూడా అవేర్నెస్ ఇవ్వండి. టెంపుల్ సిటీలో ఎలాంటి వేరే ఇతర అంశాలను మాట్లాడడానికి వీలలేదు. ఒక్క టెంపులే కాదు, టెంపుల్ పెరిఫెరల్స్ అంటే తిరుమలలో ఎక్కడ నో అదర్ టాపిక్స్ దెన్ ఓన్లీ లార్డ్ బాలాజీ. నువ్వు ఆయన గురించి మాట్లాడు, బాలాజీ గురించి మాట్లాడు. దేవుడు గొప్పవాడు, నాకు సంతోషం, నా జీవితం దర్శనం బాగుంది, ప్రసాదం బాగుంది, లడ్డు బాగుంది, వసతులు బాగలేకపోతే అవి మాట్లాడాలి, టెంపుల్ విమర్శించాలి, అవి మాట్లాడాలి. కానీ రాజకీయం మాట్లాడడం కానీ ఇంకేది మాట్లాడడానికి వీలు లేదు అని ఫస్ట్ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సార్ అయితే నేను ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను, మనం రేపు దీన్ని డిస్కస్ చేసి ఫినిష్ చేద్దాం సార్. ఇదే మన ఫస్ట్ స్టెప్. ప్లీజ్ సార్. ఒక్కటిసారి నా జీవితం ధన్యమైంది సార్. నా పిల్లలకు కూడా చెప్పిన సార్, నా పిల్లలకు కూడా చెప్పిన. మీరు అన్నారు వర్షం ఆపండి, బావా ఇందాక ఇప్పుడు మేము టాపిక్ కూడా వచ్చింది షర్మిలక్క గురించి. అదే సార్ వెరీ హ్యాపీ సార్. మీకు మేము సేవా నిరతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్లీజ్ సార్ తిరుమల విషయంలో ఇది నాకు చాలా పెయిన్ గా ఉంది. చాలా ఏళ్ల నుంచి నేను దీనికోసం బాధపడుతున్నాను. దీన్ని రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మనం చేద్దాం సార్. భాషలో, అర్థమైన భాషలో ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేం చేయాలి, దాని రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి సార్. నేను ఒక పని చేస్తాను సార్, తీసుకోకపోతే రిజిస్టర్ పోస్ట్ చేయాలి సార్. దీన్ని ఏం చేయాలో నేను రేపు ఉదయం 10 తర్వాత నాకు మౌనం ఉంటుంది, అయ్యాక మీతో డిస్కస్ చేస్తాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. అలాగే సార్. హరే కృష్ణ సార్. హరే కృష్ణ. ఇదంతా అవుతుందా గురువు గారు? అవుద్ది. భలేదానమ్మా. అయోధ్య లాంటి భలే టైం పడుద్ది. విఐపి దర్శనాలు గానీ ఏవి లేవట. మేము వెళ్ళొచ్చానుగా,
సాధారణంగానే ప్రతి ఒక్కరికి నేను వెళ్ళొచ్చాను కదా తల్లి. ఎలా ఉంది అక్కడ? అద్భుతం. ఇదిగో నేను హార్డ్లీ 1 అవర్లో వెళ్ళొచ్చాను, లక్షల మందిలో. అది కూడా మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ చూసి మళ్ళీ అలా వెళ్ళిపోయి. మరి ఇవి ఇక్కడ ఎప్పుడు ఇవన్నీ పోతాయి అంటే వీళ్ళకి స్వామివారి మీద భక్తి వచ్చాక, స్వామివారి మీద భక్తి వచ్చాక